లోకేష్ నాకు తెలిసి దేశంలో నెంబర్ 1 రాజకీయ నాయకుడు. ఆయన ప్రజల గురించి ఇంతగా పట్టించుకున్న నాయకుడు నేను ఇంతబడి గోళ్ళ. స్టాన్ఫోర్డ్ లో చదివి అక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు మినిస్టర్ చేసి 24,000 కిలోమీటర్లు రోడ్డు వేసాడండి ఆయన. దాంట్లో బాగా అనుభవం వచ్చింది. అది కాకుండా ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో దానికి గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మామూలు ఎక్స్పీరియన్స్ రాలే ఆయనకి. నడక ద్వారా అతను సంపాదించింది మామూలు తెలివితేటలు కాదు, మామూలు నాలెడ్జ్ కదా ఆయన సంపాదించింది. నిజంగా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బాగా చదివటం గ్రేట్ థింగ్. అక్కడ కూడా ఆయన మంచి రోల్ మోడల్. ఇప్పుడు మన స్టూడెంట్స్ మాత్రం నారా లోకేష్ రోల్ మోడల్. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలు చెప్పాలి. మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం, అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాను. ప్రజల్ని ఇంత ఇదిగా పట్టించుకున్న నాయకుడు దేశంలో ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ప్రజల కోసం, స్టూడెంట్స్ కోసం, మన ప్రజల కోసం చెప్పి ఆయన కంపెనీలు దేనికి ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. And our vision is very clear. We have to attract $1 trillion worth of investment across sectors to the great state of Andhra Pradesh. And I believe the journey has just started. And with your support, we can make it happen. We can make Andhra Pradesh proud, and we can make India proud. హ్యాపీ బర్త్డే ఈ రోజు శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు.